వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మనం జాయ్ ఆఫ్ మీనింగ్స్లో భాగంగా 5 వర్డ్స్ ఒకే వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి క్రంచ్. క్రంచ్ అంటే టు క్రష్ హార్డ్ ఫుడ్ లౌడ్లీ బిట్వీన్ ద టీత్ ఆర్ టు మేక్ ఎ సౌండ్ యాజ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ బీయింగ్ క్రష్డ్ ఆర్ బ్రోకెన్. అంటే మనము ఆహారం ఏదైనా తినేటప్పుడు టీత్ మధ్యలో వేసి తింటుంటే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ని క్రంచ్ అని అంటారు. లేదంటే ఏదైనా ఒకటి మనం విరిగినట్టు సౌండ్ వచ్చినా కానీ దాన్ని క్రంచ్ అని అంటారు. ఏదో ఒకటి విరిగిపోయింది అన్నట్టుగా సౌండ్ వస్తే దాన్ని క్రంచ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాజ్ క్రంచింగ్ నాయిస్లీ ఆన్ అన్ యాపిల్. అంటే యాపిల్ తింటుంటే సౌండ్ వస్తుంది కదా గట్టిగా, పర్ర పర్రమని. సో దాన్ని క్రంచ్ అని అంటారు. ఇది ఒక మీనింగ్. ఇప్పుడు ఇంకా సంక్రాంతి పండగ వస్తుంది కదా, పిండి వంటలు చేస్తారు. ఇప్పుడు ఇంకా మన వాళ్ళందరూ క్రంచింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకొక మీనింగ్, ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ దట్ ఫోర్సెస్ యూ టు మేక్ ఎ డిసిషన్ ఆర్ డూ సంథింగ్. అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవటానికి చాలా కఠినమైన పరిస్థితులు అవి, అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏదైనా చేయాలన్నా చాలా డిఫికల్ట్గా ఉన్నాయి సిచ్యువేషన్స్, అంటే దాన్ని కూడా క్రంచ్ అని అంటారు. ఇంకొకటి, ఇది ఇంకొక రకమైన మీనింగ్. యూ కెన్ రిఫర్ టు అన్ ఇంపార్టెంట్ టైమ్ ఆర్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ అన్ ఇంపార్టెంట్ డిసిషన్ హ్యాస్ టు బి మేడ్ యాజ్ ద క్రంచ్. అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన సమయాన్ని లేదా ఒక ఈవెంట్ని మనము క్రంచ్ అని అనొచ్చు. అక్కడ మనం చాలా ముఖ్యమైన డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటే దాన్ని క్రంచ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కాల్ ఏ క్రంచ్ మీటింగ్ ఆన్ మండే. అంటే ఇక్కడ క్రంచ్ మీటింగ్ అంటే ఆ టైం, ఆ మీటింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. మండే రోజు ప్రైమ్ మినిస్టర్ ఆ మీటింగ్కి వెళ్ళడానికి ఉందేమో అని అర్థం. ఇంకొకటి, టు క్రంచ్ నెంబర్స్ మీన్స్ టు డూ ఏ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ యూజింగ్ ఏ క్యాలిక్యులేటర్ ఆర్ కంప్యూటర్. అంటే క్యాలిక్యులేటర్ని యూజ్ చేసి కానీ కంప్యూటర్ని యూజ్ చేసి కానీ మనం క్యాలిక్యులేషన్స్ చేయాలి, చాలా నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే దాన్ని కూడా క్రంచ్ అని అంటారు. అమ్మో, ఇన్ని రకాల మీనింగ్సా అంటే ఉన్నాయి దీనికి. మనము ఏ సిచ్యువేషన్లో ఏది వాడాలో ఆ మీనింగ్ మనం తీసుకోవాలి. ఇంకొకటి, ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఏ బిజినెస్ ఆర్ ఎకనామీ హ్యాస్ ఎ వెరీ లిటిల్ మనీ కెన్ బి రిఫర్ టు యాజ్ ఎ క్రంచ్. అంటే ఫినాన్షియల్ క్రంచ్ అని అంటారు. అంటే డబ్బులేవి లేవు అన్నప్పుడు ఆ పరిస్థితిని, ఆ సిచ్యువేషన్ని క్రంచ్ అని అంటారు. చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు దాన్ని క్రంచ్ అని అంటారు. ఇంకొకటి, ఇదొక మీనింగ్ కదా. ఇంకొక మీనింగ్ ఉంది. క్రంచ్ అంటే ఎక్సర్సైజెస్లో క్రంచెస్ ఉంటాయి కదా, కాళ్ళు కొంచెం పైకి పెట్టి తల దగ్గర 2 చేతులు పెట్టి చెస్ట్ని కిందికి పైకి అని అంటే ఆ క్రంచెస్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా క్రంచెస్ అని అంటారు. సో ఇన్ని రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్పెండ్స్ అవర్స్ డూయింగ్ క్రంచెస్ ఇన్ ద జిమ్. జిమ్లో క్రంచెస్ చేస్తూ చాలా టైం స్పెండ్ చేస్తాడు ఆయన అని అర్థం. ఇదొకటి క్రంచ్. చాలా పెద్ద, చాలా చిన్న వర్డ్ కానీ చాలా మీనింగ్స్ ఉన్నాయి దానికి. నెక్స్ట్ వన్ ఈజ్ సెల్డమ్. సెల్డమ్ అంటే ఆల్మోస్ట్ నెవర్, అసలు ఎప్పుడు అది జరగదు అని అంటే దాన్ని సెల్డమ్ అని అంటారు. ఇఫ్ సంథింగ్ సెల్డమ్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ అకేషనల్లీ. అంటే అసలు అది ఎప్పుడూ జరగదు, ఎప్పుడో ఒక్కసారి అకేషనల్గా జరుగుతుంది అని అంటే దాన్ని సెల్డమ్ అని అంటారు. అంటే చాలా అరుదైన అని అర్థం. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ అకేషనల్లీ. ఇఫ్ యూ సెల్డమ్ సీ యువర్ గ్రాండ్ మదర్ బికాజ్ షీ లీవ్స్ ఫార్ అవే, యూ మైట్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ టు విజిట్ హర్ ఓవర్ ద సమ్మర్. అంటే సెల్డమ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో అది చాలా అరుదుగా జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి, అసలు జరగదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అని అంటే దాన్ని సెల్డమ్ అని అంటారు. మీ అమ్మమ్మ వాళ్ళది లేదా నానమ్మ వాళ్ళ ఇల్లు చాలా దూరంగా ఉంది అనుకోండి, మీరు వెళ్ళలేరు కదా, సో ఎప్పుడో ఒకసారి వెళ్తారు, అరుదుగా, రేర్గా, అంటే దాన్ని సెల్డమ్ అని అంటారు. నెక్స్ట్ వర్డ్, ఇంటాక్ట్. ఇంటాక్ట్ అంటే కంప్లీట్ అండ్ ఇన్ ద ఒరిజినల్ స్టేట్. అంటే అది ఎలాంటి స్థితిలో ఉందో అది అంతే ఒరిజినల్ స్టేట్లో ఉంది అని అర్థం. ఏమి డ్యామేజ్ కాలేదు, బాగుంది అని అర్థం. ద క్రంచ్ వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ ద బాంబింగ్ బట్ ద ఆల్టర్ సర్వైవ్డ్ ఇంటాక్ట్. చర్చ్ ఏదో ఒకటి ఉంది, అది ధ్వంసం చేశారు బాంబ్ పెట్టి, కానీ దాన్ని ఆల్టరేషన్ చేసి కొంచెం మాడిఫై చేస్తే మళ్ళీ అది
ఎలా ఉందో అలాంటి స్థితిలోనే ఉంది, ఒరిజినల్ స్టేట్లోనే ఉంది అంటే దాన్ని ఇంటాక్ట్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఓవర్వెల్మింగ్. ఓవర్వెల్మింగ్ అంటే డిఫికల్ట్ టు ఫైట్ అగెయిన్స్ట్, ఫైట్ చేయడానికి చాలా కష్టం అని అంటే దాన్ని ఓవర్వెల్మింగ్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ఓవర్వెల్మింగ్ ఇట్ ఎఫెక్ట్స్ యూ వెరీ స్ట్రాంగ్లీ అండ్ యూ డు నాట్ నో హౌ టు డీల్ విత్ ఇట్. అంటే ఏదో ఒకటి మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా ఎఫెక్ట్ చేస్తుంది అంటే దాన్ని ఓవర్వెల్మింగ్ అని అంటారు. మీరు దాన్ని డీల్ చేయటం మీకు తెలీదు ఎలా చేయాలో అని. ఇంకొకటి యూ కెన్ యూజ్ ఓవర్వెల్మింగ్ టు ఎంఫసైజ్ దట్ అన్ అమౌంట్ ఆర్ క్వాంటిటీ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ అదర్ అమౌంట్స్ ఆర్ క్వాంటిటీస్. అంటే ఏదో ఒక దానికన్నా ఇంకొకటి చాలా ఎక్కువగా ఉంది అని నొక్కి చెప్పటానికి కూడా ఓవర్వెల్మింగ్ అని అంటారు. టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ ఆర్ సమ్ వన్ ఆర్ డూయింగ్ ప్లాన్స్. ఇదేంటి అంటే ఓవర్వెల్మింగ్ కదా, ఒకదానికన్నా ఇంకొకటి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంది అంటే దాన్ని ఓవర్వెల్మింగ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ, ఏదో ఒక ఎలక్షన్స్లో ఒక క్యాండిడేట్కి చాలా ఎక్కువ ఓట్స్ వచ్చాయి, ఇంకొకరికి చాలా తక్కువ వచ్చాయి. ఎంత ఎక్కువ వచ్చినాయి ఓవర్వెల్మింగ్ మెజారిటీ అని అన్నామనంటే ఇంకా మనం వాటిని కంపేర్ చేయలేము, అంత ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. సో దట్ ఈజ్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మీనింగ్ థ్వార్ట్, ఇక్కడ పెట్టలేదు. థ్వాట్ అంటే ఏంటంటే స్వాట్ అంటే టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ ఆర్ సమ్ వన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. అంటే ఏదో ఒకటి జరగకుండా ఆపటాన్ని, ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయకుండా ఆపటాన్ని థ్వాట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ హాలిడే ప్లాన్స్ వర్ థ్వాటెడ్ బై ద ఎయిర్లైన్స్ పైలట్ స్ట్రైక్. అంటే వాళ్ళు ఏదో హాలిడేకి ప్లాన్ చేసుకున్నారు కానీ ఎయిర్ప్లేన్లో వెళ్దాం అనుకున్నారు కానీ పైలట్స్ అందరూ స్ట్రైక్ చేశారు కాబట్టి అవి స్టాప్ అయిపోయాయి, వాళ్ళు ఆగిపోయారు అని అర్థం. థ్వాట్, THWART, థ్వాట్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. If you like my explanation, for more words please do subscribe to Joy of Scientific Temper. Thank you.